నిబంధనలన్నింటినీ కూడా ఏమాత్రం లేకుండా ఇవాళ ఇంత పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నారు. సరే, ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు వెళ్ళగలిగారు, బయట ప్రపంచానికి ఇదంతా ఏం జరుగుతుందనేది చూపించగలిగారు. అంతకుముందే ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ విషయాలు ఏం జరగబోతుంది మొత్తంగా వివరంగా కథనం కూడా ప్రచురితమైంది, అందరికీ తెలుసు ఆ రోజే. ఇవాళ అక్కడికి వెళ్ళగలుగుతున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి లోపలికి, లేదంటే పోలీసుల పహారా కాస్తూ మొత్తంగా చుట్టూ పోలీసు వలయంలో ఉండేది. సీసీ కెమెరాస్ పెట్టారండి, ఎవరు వచ్చిపోతున్నారు ఎవరు వెళ్తున్నారండి. అవును, యా దుర్గారావు గారు ప్లీజ్. ఓకే, ఆ ప్యానెల్లో ఉన్న అందరికి కూడా నమస్కారాలండి. ఆయన ఒక స్లోగాన్ ఇచ్చాడు, చాలా కరెక్ట్ స్లోగాన్ ఇచ్చాడు, పేదవారికి పెత్తందారుడికి. అది ఇక్కడ పేదవాళ్ళు గెలిచారు, పేదల పక్షాన ఉన్న కూటమి పార్టీలు కూడా గెలిచాయి. ఈ పెత్తందారుడు అనేది చిత్తుగా రాష్ట్ర ప్రజలకు ఓడించారు. అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే, ఈసారి ఈయన ఓడించాలనుకుంటారు ప్రజలు, ఈ ముఖ్యమంత్రిని ఓడించాలని. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు రాక్షసుని జీవితంలో ఇంకా ఇలాంటి ముఖ్యమంత్రి రాకూడదని శాశ్వతంగా ఓడించారు. వాడికి ఇంకో మనం చేయవలసిన పని ఏంటంటే, మన రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి, వాడు ఉంచకూడదు మన రాష్ట్రంలో. అలాంటి దుర్మార్గుడు నది ఒడ్డున ప్రజావేదిక కూల్చాడు, అదంతా ప్రజలు వచ్చే పోయే వేదిక. కానీ ఈయన రాజకీయ పోగడలు ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ, రాజారెడ్డి, ఈ కుటుంబం అంతా రాజారెడ్డి పోగడలేదు. ఈయన ప్యాలెస్ లో సరదా ప్రజల సొమ్ముతో కట్టుకొని, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉండే పేదల యొక్క 500 ఎకరాలు దోపిడీ చేసి ఇడుపులపాయలో ప్యాలెస్లు కట్టాడు. తర్వాత నాకు తెలియదు, మా నాన్నగారు ఆక్రమించేశారు, ఈయన తెలియదు. 2000 ఎకరాలు అంటే కేవలం ఒక పేదలు 500 ఎకరాలు ఆక్రమించేశాడు, అక్కడ ప్యాలెస్ కట్టాడు. ఉంటాడు ఈయన, ఎవరు ఉండరు. ఏమో క్రిస్టమస్ రోజు ఒకే ఒక రోజు పాటు అక్కడ కట్టాడు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్. బెంగళూరు పక్కన ఏం పని అండి, అక్కడ 2004 ముందు ప్యాలెస్లు ఎందుకు లేవు, హైదరాబాద్ ఇల్లు ఎందుకు లేవు, పులివెందులు ఇల్లు ఎందుకు లేవు, ఎక్కడి నుండి రాష్ట్ర కుటుంబం ఇది, ఈ రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. అలాగే 2009 తర్వాత మళ్ళీ ఇక్కడ కట్టాడు లోటస్ పాండ్. ఇక్కడ నిన్ననే చూసా, మనకి అక్రమంగా పోలీస్ పోస్ట్ కూల్చివేశారు ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వం. ఇక్కడ కట్టాడు 100 కోట్లు, 60 ప్యాలెస్ కట్టాడు. తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చాడు మన తాడేపల్లి ప్యాలెస్, నిన్న చూసాము. అది అంటే 10 ఒడుతుల ఇనుప కంచెతో అంత భయంతో ఫెన్సింగ్ చేసుకున్నాడు, అక్కడ ఒక ప్యాలెస్ కట్టాడు. ఈ రోజు మా ఉత్తరాంధ్రకి విలువైనటువంటి ఎంతో అభివృద్ధి చెందిన మేము అందరం రాష్ట్ర ప్రజానీకంతో పాటు ఉత్తరాంధ్ర, మీరు మన రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉన్నాయి చెప్తున్నారు, అప్పుడప్పుడు ఫ్లైట్ డైవర్ట్ అవుతా ఉంటుంది. మరి అక్కడ ఎక్కడన్నా కట్టారేమో తెలియదు, లండన్ లో కానీ ఇంకేమన్నా, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, భారత పార్లమెంట్ కొత్తగా నిర్మించారు, ప్రజానీకమే చూడడానికి అనుమతించారు. కన్స్ట్రక్షన్ టైంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్ కట్టారు, ప్రజలు చూసేవారు, రోజు చూసేవారు. మన చంద్రబాబు నాయుడు గారు 2014-19లో సచివాలయం అన్ని కట్టారు, మనం అందరం వెళ్ళి చూసేవారు. అది కాకుండా పోలవరం కట్టి ఆయన ప్రజలకు ప్రతి సోమవారం సందర్శన ఆయనే స్వయంగా ప్రభుత్వ సొమ్ముతో అయ్యా డ్యామ్ కడుతున్న వెళ్ళి చూడండి అని ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లి చూపించేవారు. ఈ దుర్మార్గుడు ఎక్కడైనా చూపించాడండి ఆవిడకి? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం కడుతున్నారని చూడడానికి వెళ్తే మన కనీసం పవన్ యొక్క అంచులే కనిపించే తప్ప లోపల ఏం జరుగుతుంది కనిపించలేదు. అలాంటి ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా లోపలికి విడిచిపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కూడా ఎక్కడో ఆపేశారు ఎండాడి దగ్గర. ఏ నాయకుడు వెళ్ళినా, ఏ ఎమ్మెల్యే వెళ్ళినా మన ఈ కూటమి అప్పటి ప్రతిపక్షంలో ఎవరిని అనుమతించేది లేదు. ముందుకుండా ఆపాడు, 2 కిలోమీటర్ల దూరంలో ఆపాడు చేసి అలాంటి దుర్మార్గమైన చర్యకు పాల్గొన్నాడు. ఆయన ఒక్క ఫ్యాన్ విలువ అంటే 3 లక్షలు అండి. కానీ జగన్న కాలనీలో వాడు ఇచ్చే ఇల్లు విలువ ఎంత సార్? 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తప్ప ఒక్క పైసా ఇచ్చాడండి? ఒక్క పైసా. వాడు మొత్తం ఖర్చు పెట్టి 450-500 కోట్లు ఉత్తరాంధ్రలో 20 ఖర్చు పెట్టాడు ఈ 5 సంవత్సరాలు. ఉత్తరాంధ్రలో ఈ 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం ఆయన ఖర్చు పెట్టింది కనీసం 50 కోట్లు కూడా లేదు అని చెప్తారు. కానీ ఈయన కట్టుకునే ప్యాలెస్ కి 500 కోట్లు. ఆయన బాత్రూమ్ 400 గజాలంట, స్క్వేర్ ఫీట్స్. పేదవాడికి ఇచ్చింది ఎంత అండి? అందులో బాత్రూమ్ అంత వ్యవసాయం కూడా లేదు, అందులో వాడు ఉండాలి పేదవాడు. ఎవడ పేదవాడు ఇప్పుడు ఎవడ పెద్దంటారండి? మీరు ఆ బాత్రూమ్ ఫోటో చూసారా? ఈయన ఇంట్లో ఉన్న బాత్రూమ్ ఫోటో
వారు ఇతరులకి వారు ఇచ్చిన ఇల్లు కేటాయింపులు అంత కూడా లేదు ఎవరికి. ఆ బాత్రూమ్ ఏంటి సార్ అంత ఉంది అసలు? బాత్రూమా బెడ్రూమా? పేదలకు సెంటు స్థలం. ఏంటి సార్ అంత పెద్ద బాత్రూమ్ కట్టుకున్నారు? ఉండడం ఏంది అది? బాత్రూమా బెడ్రూమా? ఎందుకు ఈ రాష్ట్రం ఎందుకు ఇది? ఈ రోజా అనే టూరిజం మంత్రికి ఈమెకి కాదు ఎంత కాదండి, టూరిస్టుల కోసం కట్టిన టూరిస్టులు వస్తే ఎక్కడ ఏ టూరిజం స్పాట్ లో ఇచ్చిన రూమ్లు కూడా అంత పెద్ద బాత్రూమ్లు కట్టరు కదా. కట్టరు. టూరిజం కోసం కట్టాడు, ఓపెన్ చేయండి అవి. ఎందుకు రహస్యంగా ఎందుకు కట్టడు? ఆవిడ స్టేట్మెంట్ ఏంటి? టూరిజం కోసం కట్టాము, క్యాంప్ ఆఫీస్ కోసం కావాలి అని ముఖ్యమంత్రి కోరితే మేము ఇస్తాము, హ్యాండ్ ఓవర్ చేస్తాము వారి కోసం అన్నారు. అంటే ఇది ఒక ప్లాన్ లేండి, అది పెద్ద ప్లాన్. అది అన్ని డ్రామాలే కాదండి. ముఖ్యమంత్రి ఏమి అడగడం ఏంటండి? ముఖ్యమంత్రికి అలా చెప్తారు సార్, అలా చెప్తారు, అట్లా చెప్పాలి. అంతా ఒక బినామీ మంత్రులు సార్ వీళ్ళు, బినామీ మంత్రులు, ఆట బొమ్మలు. వీళ్ళకి కూడా భాగస్వామ్యం ఉంది. ఈ టూరిజం పక్కన హరిత రిసార్ట్స్ ఉండేటప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి కట్టండి టూరిస్టుల కోసం. దాన్ని ఎందుకు కూల్చారు? ఆ నిర్మాణం ఎందుకు కూల్చారు మీరు? అక్కడ ప్రజావేదిక కూల్చారు, ఎక్కడ కూల్చారు? ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక భవనం ఈయన ఎక్కడైనా ప్రారంభోత్సవం చేసాడండి? మా ఉత్తరాంధ్రలో ఒక జెట్టి నిర్మించాడు, ఒక పోర్టు నిర్మించాడండి, ఒక ఏదైనా ఎయిర్పోర్ట్ పక్కన ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టలేదు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు నిర్మించలేదండి? ఏం నిర్మించాడు ఉత్తరాంధ్ర ప్రజలకి చెప్పండి? ఉత్తరాంధ్ర రాజధాని ముడుతుల్లో ఎండిపోయింది, దాన్ని ఎందుకు సోలార్ ప్లాంట్ వేస్తామంటే ఊరుకోలేదు? అక్కడ 100 ఎకరాలు 200 ఎకరాలు ఆక్రమించాడు ఈ డొమాలు. ప్రతి విశాఖపట్నంలోనికి 100,000 ఎకరాలు ఉన్నాయండి. మీరు విశాఖలో భూములు అనగానే ఇంకా పెద్ద చర్చ అవుతుంది. మాజీ చీఫ్ సెక్రటరీ కూడా రిజల్ట్ 2 రోజులు వెళ్ళాడు అక్కడికి. మాట్లాడదాం దుర్గారావు గారు, ఆ విషయం గురించి కూడా మాట్లాడదాం. సార్ రాజేష్ గారు.